సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఎక్కడా కూడా కోడిపందాలు, జోదం, గుండాట ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ఉపేక్షించేది లేదంటున్నారు పోలీసులు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా చాలామందికి బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశారు. ఇటు పెనుగొండ సర్కిల్ పరిధిలో చూసుకుంటే ఇప్పటికే 200 పైగా వ్యక్తులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని అయితే సిఐ వెంకటేశ్వరరావు ఇప్పటికే తెలిపారు. ముఖ్యంగా చూసుకుంటే ప్రతి మండలంలోనూ స్థానిక తహసీల్దారు మరియు పోలీసుల సహకారంతో కూడా ఎక్కడికక్కడ పందెం సంబంధించి బరుల దగ్గరికి వెళ్ళి వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడైనా కోడిపందాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదంటారు. ఈసారి ఎలా అయినా సరే కోడిపందాలపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా పండుగ 3 రోజులు కూడా ఎక్కడా కూడా జోదం, గుండాట, కోడిపందాలు కాకుండా సాంప్రదాయ క్రీడల వైపు మొగ్గు చూపాలని ఇప్పటికే పెనుగొండ పరిధిలోని పోలీస్ శాఖ మరియు రెవెన్యూ శాఖ కూడా ఇప్పటికే కొన్ని కండిషన్లు కూడా విధించింది. ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా కోడిపందాలు వేసినా కానీ వారిపై బైండ్ ఓవర్ కేసులు పెడతామని ఇప్పటికీ కొంతమందిపై బైండ్ ఓవర్ కేసులు కూడా పెట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ 3 రోజులు కూడా ఎక్కడా కూడా కోడిపందాలు జరగనివ్వమని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. పెనుగొండ సర్కిల్ పరిధిలోని పెనుగొండ, పెనుమంట్ర, ఆచంట మండల ప్రజలకు అదేవిధంగా ఆర్టీవీ యాజమాన్యానికి, ఆర్టీవీ వీక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. రాబో సంక్రాంతి సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలు అదేవిధంగా జోదాలకి ఎటువంటి అనుమతి అనేది లేదు. జోదాలు అనగా కోడిపందాలు కానీ, పేకాట్లు కానీ, గుండాట్లు కానీ మొదలైన ఇవి కూడా డబ్బును పరంగా పెట్టే ఈ కార్యక్రమంగా ఉన్న అన్నింటిని కూడా అరికట్టడంలో భాగంగా ఇప్పటివరకు సర్కిల్ పరిధిలో 270 మందిని బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవరైనా సరే సంక్రాంతిని పురస్కరించుకుని కోడిపందాల బర్రెలు తయారు చేయడానికి ప్రయత్నంలో ఉన్నా, అదేవిధంగా గ్యాంబ్లింగ్ డెన్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నంలో ఉన్నా కూడా అన్నీ కూడా అరికట్టడం జరుగుతుంది. మా నోటీస్కి రాని విషయాలు ఏమైనా ఉంటే కనుక పబ్లిక్ కూడా ఆ వివరాలు తెలియజేసినట్లయితే వాళ్ళ విషయాలు గోప్యంగా ఉంచి వాటిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా యువత చెడు మార్గాల వైపు మళ్ళకుండా సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, క్రికెట్ టోర్నమెంట్, వాలీబాల్ మొదలైన క్రీడల వైపు మొగ్గు చూపాలి తప్ప ఈ డబ్బును పరంగా పెట్టే జూద క్రీడల వైపుకి వెళ్ళి వారి బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని, ఎటువంటి కేసులోని ఇరుక్కోవద్దని పోలీసు వారి తరపున తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.